స్వామియప్ప దేవస్థానంలో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ట 1987 ఫిబ్రవరి 8వ తారీఖు జరిగింది. అది మొదలుగా దేవస్థానంలో మండల పూజలు కేరళ తంత్రిగారైన వడగేడత్త పెరంబుడప్పమన కేశవ నమూర్తి ఆధ్వర్యంలో ఇక్కడ మండల పూజలు నిర్వహించబడేవి. ప్రతి సంవత్సరం ఆ స్వామివారు కేరళ నుంచి వచ్చి ఈ 41 రోజులు ఇక్కడ మండల పూజలు నిర్వహించి తదుపరి నగరోత్సవం ఆరాట ఉత్సవం తోటి ఈ మండల పూజలు ముగిసేటి. తిరిగి జనవరి 14వ తారీఖున జ్యోతి దర్శనం పేరుతో ఇక్కడ కర్పూర జ్యోతి అంటే శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఆ టైంలోనే ఇక్కడ 6:40కి కర్పూర జ్యోతి జరుగుతుంది. ఈ యొక్క మండల కాలము ప్రతి 1987 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిన తర్వాత దేవస్థానము అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ యొక్క జ్యోతి దర్శనం జరుగుతూనే ఉంది. భక్తులు అనేక వేల మంది వచ్చి ఇక్కడ సాయంకాలం స్వామివారి యొక్క ఆభరణ దర్శనం గావించి వారు ఈ జ్యోతి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పొందుతున్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ పూజలకి వీటన్నిటికీ ఇక్కడ ఉన్నటువంటి దాతలే సహకారంతో మేము నిర్వహిస్తున్నాము. వారికి మేము ఎప్పుడు సదా వారి కృతజ్ఞతగా ఉంటాము. సమాజం వారు వాళ్ళకి అన్ని వేళ వారికి సహకరిస్తారు మాకు. అట్లాగే మేము వారిని చాలా గొప్పగా చూసుకొని వాళ్ళ దాతలని మేము వాళ్ళ సహకారంతో ఈ దేవస్థానం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేవస్థానానికి అనుమానం అంటే ఏం లేదు, ఆదాయ వనరులు ఏమి ఉండవు. కేవలం దాతల యొక్క దాతృత్వంతో ఈ దేవస్థానం నడుస్తుంది. కానీ వాళ్ళే ఈ దేవస్థానాన్ని ఇంత విధంగా డెవలప్ చేసినారు. ఒకప్పుడు ఈ దేవస్థానంలో కొంతవరకే ఉండేది, తర్వాత చుట్టుపక్కల ప్రాంతం అంతా దాతల సహకారంతో వాళ్ళే నిర్మించినారు. ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి దాతలే మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి మేము సదా కృతజ్ఞతలు. 2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్, అన్నమయ్య సర్కిల్, హనుమాన్ జంక్షన్ ఎదురుగా, నెల్లూరు.